ఇటీవల టీజీఎస్పీ ప్రకటించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఫలితాలలో కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామానికి చెందిన చిలుకూరి ఐశ్వర్య సివిల్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈమె చండూరు గాంధీజీ విద్యా సంస్థలలో 10వ తరగతి వరకు చదివింది. ఏఈ ఉద్యోగం సాధించినందుకు గాను సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ట్రాస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు ఐశ్వర్యను శాలువాతో జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఫలితాలలో కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామానికి చెందిన చిలుకూరు ఐశ్వర్య సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈమె చండూరు గాంధీజీ విద్యా సంస్థలలో 10వ తరగతి వరకు చదివింది. ఏఈఈ ఉద్యోగం సాధించినందుకు గాను సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు ఐశ్వర్యను శాలువాను కప్పి జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ 10వ తరగతి వరకు గాంధీజీ పాఠశాలలో చదువుకొని ఇంటర్ నల్గొండ ప్రగతి జూనియర్ కళాశాలలోను విఎన్ఐటి నాగపూర్లో బీటెక్ పూర్తి చేసిందని ఆగస్టు 2వ తేదీన ప్రకటించిన ఏఈఈ ఉద్యోగ పోటీ పరీక్ష ఫలితాలలో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి ఎంపికైనదని తెలిపారు. చిలుకూరు ఐశ్వర్య తండ్రి చేనేత కార్మికుడని, తాను కష్టపడి కూతుర్ని చదివించారని, ఆమె చదువుకు పేదరికం అడ్డు రాలేదని, ఐశ్వర్యను ఆదర్శంగా తీసుకొని పిల్లలందరూ కష్టపడి చదవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, తండ్రి చిలుకూరు వెంకటేశం, పులిపాటి రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. And I thank you my teachers for making my journey so successful, and I thank my parents and my family, my relatives and my friends who made my journey so successful. And I am very proud to be Gandhi School student. Here the knowledge we acquire is the foundation for our success. In 10th I got 9.7 marks, and in inter I got free education because of sirs and my knowledge, and I got seat in VNIT Nagpur, which is National Institute, one of the great institute in India. Now I got AWE Assistant Executive Engineer job in Panchayat Raj and Rural Development Department, and all the best for your career. ఈరోజు చాలా సంతోషించవలసినటువంటి రోజు. ఎప్పుడైనా ప్రేయర్ పెడితే ఏదన్నా మాట్లాడినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీలో కూర్చున్నటువంటి అమ్మాయి, మీలాగా కూర్చున్నటువంటి అమ్మాయి, బహుశా ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఐశ్వర్య చదివేటప్పుడు ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, అంతేనా? ఐడియా ఉందా? ఐశ్వర్య లేదు, మీరు చిన్నగా ఉన్నారు కాబట్టి లేదు. మరి మన పాఠశాలలో చిన్నప్పటి నుండి మన స్కూల్లోనే చదివి 2013-14 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకుంది. 9.7 మార్క్స్ ఇక్కడ సాధించడం జరిగింది. మరి 9.7 వచ్చినా కూడా ఆ రోజు ప్రగతి కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేశా, అమ్మాయి చాలా క్లెవరు, యాక్చువల్గా 10/10 మార్క్స్ రావాల్సినటువంటి క్యాండిడేటు, మీ కాలేజీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది, అమ్మాయిని మీరు ఫ్రీ సీట్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి, ఫ్రీ సీటే కదా, నాకైతే ఐడియా ఉంది ఫ్రీ సీట్ అని, రైట్, మేమే రిక్వెస్ట్ చేసేసి మనము స్కూల్ తరపున ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయి మీరు ఫ్రీ సీట్ ఇవ్వండి, మీ కాలేజ్కి ఖచ్చితంగా పేరు ప్రతిష్టలు తీసుకొస్తుందని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఫ్రీ సీటే, ప్రగతి కాలేజ్ నల్గొండలో. ఇంటర్మీడియట్ ఫ్రీ సీట్ అయిపోయిన తర్వాత తదుపరి
ఎన్ఐటి విఎన్ఐటి నాగపూర్ చాలా ఫేమస్ కాలేజ్, ఇండియాలోనే నాగపూర్లో చాలా ఫేమస్ కాలేజీలో ఆమె ఇంజనీరింగ్ చేయడం, మరి తదుపరి గవర్నమెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అంటే ఇది మామూలు జాబ్ కాదమ్మా. ఏఈ జాబ్ అంటే ఏదో మామూలు జాబ్ అనుకుంటాం. గ్రూప్ 1 క్యాడర్ అంటే మనకు కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ ఉండే క్యాడర్లో ఉన్నటువంటి జాబ్. అటువంటి ఒక మంచి జాబ్కు ఈరోజు సెలెక్ట్ కావడం నిజంగా గర్వకారణం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్గా ఉండి, బేసిక్స్ మొత్తం కూడా స్కూల్లో స్టాండర్డ్గా ఉంటేనే స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది కెరియర్ అనేది. స్కూల్ లెవెల్లో బాగాలేకపోతే, స్కూల్లో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే ఫ్యూచర్లో ఇంటర్మీడియట్లో కానీ మనకు ఇంజనీరింగ్ కానీ పర్ఫెక్ట్గా చేయాలనే నాలెడ్జ్ మాత్రం స్కూల్ స్థాయిలోనే ఉంటుంది. మరి ఈ విధంగా తయారు చేయడంలో గాంధీజీ స్కూల్ టీచర్స్ పాత్ర కూడా ఉంది. మరి టీచర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇదే ఉత్సాహంతో టీచర్లందరూ కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి సన్మానాలు చాలామందిని చేయాలి. మనం ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ని కూడా ఇంకొక 10 ఇయర్స్లో మీరంతా ఇక్కడికి వచ్చేసి ఈ చైర్లో, స్టేజ్ మీద చైర్లో సన్మానాలు పొందాలి. ఈరోజు అమ్మాయిని తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే మీకు అందరు కూడా ఇన్స్పిరేషన్ కావాలి. మనకు పాఠశాల స్థాయిలోనే మరి బాగా చదివి కష్టపడి మిమ్మల్ని అందరూ కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆమె చెప్పినటువంటి మాటలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ కలిగించాలని తీసుకొచ్చాం. ఇక్కడ చూడే వాళ్ళ నాన్నగారు పద్మశాలి కుటుంబంలో ఉండి టైలర్ వృత్తిలో ఉండి టైలరింగ్ చేసుకుంటూ కాలేజీలో కానీ స్కూల్లో కానీ రిక్వెస్ట్ చేసి, అమ్మాయి మా పిల్లల చదువు చాలా బాగుంటుంది సార్, మీరు ఫీజులు కొంత తగ్గియండి, గవర్నమెంట్ స్కూల్కి మాకు డబ్బులు లేవు, ఫీజులు కట్టేంత స్తోమత లేదు, మీ దగ్గర చదివించాలంటే డబ్బులు కావాలి, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకున్న టాలెంట్ బట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే చదివించలేకపోతున్నా అని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి కొంత ఫీజులు తగ్గించుకొని, సరే వాళ్ళ బాధలు చూసి, అమ్మాయి టాలెంట్ చూసి మేము కూడా ఫీజులు తగ్గించి మరి ఆ రోజు ప్రోత్సహించడం జరిగింది. ఆ రోజు గాంధీజీ స్కూల్ అయినా, తర్వాత ప్రగతి జూనియర్ కాలేజ్ అయినా ప్రోత్సహిస్తే ఈరోజు మరి ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి